హలో! నమస్తే అండి. హ్యాపీ మార్నింగ్ టు ఆల్. ముందుగా ఈరోజు ఏంటి మార్నింగ్ అంటుంది, వీడియోలో నైట్ కనబడుతుంది అనుకుంటున్నారా? నాకు అలవాటైపోయిందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీగా మన డే స్టార్ట్ అవ్వాలి అనుకుంటే మనం మార్నింగ్ తోటే హ్యాపీగా ఉండాలని అలా చెప్పాననమాట. ఓకేనండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసేయండి మరి. ఓకేనా? మేము హైదరాబాద్ నుంచి గానుగాపూర్ టెంపుల్‌కి నైట్‌లో వెళ్ళామండి. ఆహ్, ఏంటంటే దత్తాత్రేయ స్వామి టెంపుల్ అండి. మేము ఎన్నో రోజుల నుంచి అసలు ఒక 3, 4 ఇయర్స్ నుంచి వెళ్ళాలి, వెళ్ళాలి అనుకుంటున్నాం కానీ వెళ్ళట్లేదు. ఎప్పుడైనా సరే మనం ఎటికైనా వెళ్ళాలి అనుకుంటే, ఆ భగవంతుడు మనం పిలిచినప్పుడే మనం వెళ్ళగలుగుతాం. అదేవిధంగా మేము నైట్ డే వెళ్ళామండి. 10 ఆర్ ఆ టైంకి స్టార్ట్ అయ్యాము. ఇదంతా నైట్ షూట్ చేశాను. చూడ్డానికి నైట్ వ్యూ కూడా చాలా బావుంటుంది కదా! అందుకని చుట్టూ లైటింగ్స్, ఆహ్, చుట్టుపక్కన చిన్న గ్రీనరీ లాంటి ఇలా చూడడానికి కొన్ని బావున్నాయని మీరు గూడా చూస్తారు అన్న ఉద్దేశంతోటి నేను ఈ వీడియో అనేది పోస్ట్ చేస్తున్నాను. టెంపుల్ కూడా వచ్చేసింది. ఇంకా నైట్ కదా! 1 అయిందండి మేము అక్కడికి వెళ్ళేసరికల్లా. ఇంకా అక్కడ టెంపుల్‌కి దగ్గరలో రూమ్ తీసుకొని ఉన్నాము నైట్. అక్కడ ఒక 2 అవర్స్ మేము పడుకున్నాము. ఇంకా 3:00 మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి, రెడీ అయిపోయి ఇంకా వెకేట్ చేసి రూము మేము అక్కడి నుంచి టెంపుల్‌కెళ్ళామనమాట. టెంపుల్‌కెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని ఇంకా రిటర్న్ హైదరాబాద్‌కి రిటర్న్ అయిపోయామండి. ఇది కొంచెం ఎర్లీ మార్నింగ్ కదా! మార్నింగ్ ఇంకా మేము దర్శనం చేసుకున్న తర్వాత అక్కడి నుంచి మేము వెళ్ళడం స్టార్ట్ చేశామండి. ఇది గానుగాపూర్ టెంపుల్‌కి దగ్గరలో ఉంది. ఒక బస్ స్టాప్ అనమాట. అక్కడ మనం బసెస్‌లో రావాలనుకుంటే అక్కడ స్టాప్ అనమాట గానుగాపూర్. అక్కడ నుంచి బై ఆటోకు మనం వెళ్ళొచ్చనమాట టెంపుల్ దగ్గరికైతే. వాళ్ళు అక్కడి నుంచి తీసుకెళ్తూ ఉంటారనమాట. చాలామంది వెహికల్స్ వస్తూ ఉంటాయి. బై ఆటోస్ అండ్ ఎక్కడి నుంచో వచ్చేవాళ్ళొస్తారు కదా! వెహికల్స్ వాళ్ళందరూ వస్తారు. ఇంకా మళ్ళీ ఒకసారి 3:00 ఎళ్లి దర్శనం చేసుకున్నాము. ఆ తర్వాత గూడా మళ్ళీ ఆహ్, మార్నింగ్ కూడా ఒకసారి వెళ్ళామనమాట. ఎళ్లి దర్శనం చేసుకొని, ఇంకా అక్కడి నుంచి కొంచెం దూరంలో వెళ్తే ఇక్కడ ఏమవుతుందంటే అక్కడ అందరూ చరిత్ర చదువుతూ ఉంటారనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా! ఎంతమందో గురు చరిత్ర చదువుతూ ఉంటారు. దత్తాత్రేయ స్వామిది అక్కడ పుస్తకాలుంటాయి. చదువుతూ ఉంటారు. అది కూడా కొంచెం చిన్నగా షూట్ చేశాను. ఇంకా నెక్స్ట్ అక్కడి నుంచి అయితే స్టార్ట్ అయ్యామండి. అక్కడి నుంచి ఇది ఇంకో టెంపుల్ అండి. ఏంటంటే ఇది భవానీ టెంపుల్ అండి. తుల్జా భవానీ టెంపుల్‌కి వెళ్ళామనమాట. అక్కడి నుంచి ఒక 2 అవర్స్, 2 ½ అవర్స్ అనుకుంటా మేబీ కరెక్ట్‌గా అయితే గుర్తులేదు. వెళ్ళి ఇంకా దర్శనం చేసుకున్నామండి. అక్కడ కూడా చాలా రష్ ఉందండి. మేమెళ్ళింది ఏంటంటే ఫ్రైడే రోజు కాబట్టి అమ్మవారు రోజు శుక్రవారం కాబట్టి చాలా రష్ ఉందండి. శుక్రవారం కాబట్టి చాలా రష్ అయితే ఉందండి. తుల్జా భవానీ మాత అమ్మవారి
గుడిలో. ఇంకా ఆ నుంచి దర్శనం చేసుకొని ఇంకా హైదరాబాద్‌కి రిటర్న్ అయిపోయామనమాట. థ్యాంక్ యూ అండి. మన ఛానల్‌ని కొత్తగా విజిట్ చేసిన వాళ్ళైతే మమత నేచర్ హోమ్స్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న గంట సింబల్‌ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను ఎప్పుడు వీడియో పెట్టిన లేటెస్ట్ అప్డేట్ అనేది మీ దాకా వస్తుంది. థ్యాంక్ యూ అండి. ఇలాంటి వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఖచ్చితంగా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.